వ్యూవర్స్ అందరికీ నమస్కారములు। మన ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఎందుకంటే మన ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది। నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు। ఇక మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలల్లో ఎండల తీవ్రత అయితే కొనసాగుతుంది। మనం జనవరి మొదటి వారంలోనే చెప్పడం జరిగింది, ఫిబ్రవరి మొదటి నుంచి కూడా మనకి ఎండాకాలం ముందుగానే వచ్చిందా అన్నట్లుగా ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉంది। ఎండల తీవ్రత ఫిబ్రవరి నెల నుంచే భారీగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని తెలుగు రాష్ట్రాల ప్రజలకు కానీ అలాగే తెలుగు రాష్ట్రాల్లో రెండో పంట సాగు చేసిన రైతులకు కానీ ముందస్తుగా చెప్పడం జరిగింది। మనం చెప్పిన విధంగానే ఫిబ్రవరి నెలలో ముందుగానే ఎండాకాలం వచ్చిందా అన్నట్లుగా చాలా ప్రాంతాల్లో అత్యధికమైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన 2 రోజులుగా రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా దాదాపు 37 డిగ్రీల ఉష్ణోగ్రతల వరకు కూడా కొనసాగుతుంటే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 34 నుంచి 35 డిగ్రీల వరకు, అలాగే కోస్తాంధ్రలోని మిగిలిన ప్రాంతాల్లో 32 డిగ్రీల నుండి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి। ఇక రానున్న 10 రోజుల వరకు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు పడే అవకాశం అయితే లేదు। ప్రస్తుతానికి మాత్రం భారీగా ఎండల తీవ్రత అయితే మధ్యాహ్నం సమయంలో సాయంత్రం సమయం వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే రాత్రి సమయంలో అక్కడక్కడ చలి తీవ్రత, ఉదయం సమయంలో 1 లేదా 2 ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో మంచు ఉన్నప్పటికీ కూడా ఎండల తీవ్రత దాదాపు 37 డిగ్రీల వరకు కూడా కొనసాగే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ఫిబ్రవరి నెలలోనే మనకి ఎండల తీవ్రత ఈ విధంగా కొనసాగుతుంటే మార్చ్, ఏప్రిల్, మే నెలలో వచ్చేసరికి మనకి దాదాపు 45 డిగ్రీల వరకు, కొన్ని ప్రాంతాల్లో 48, 49 వరకు కూడా అక్కడక్కడ నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే ఫిబ్రవరి నెలలోనే ముందుగానే ఎండాకాలం వచ్చిందా అనే విధంగా మనకు ఎండలు మండిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి। ఇక రానున్న రోజుల్లో మనం ఉష్ణోగ్రతల వివరాల్లోకి ఒకసారి గమనిస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో దాదాపు 35 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు మనకి ఫిబ్రవరి నెలలో నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి। ముఖ్యంగా మనం చూసుకుంటే పొద్దుటూరు కానీ, కడప కానీ, కర్నూలు కానీ, అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు మదనపల్లి పరిసర ప్రాంతాలు, అనంతపురం పరిసర ప్రాంతాల్లో దాదాపు 35 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు కూడా మనకి ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎప్పుడు నమోదవని విధంగా మనకి ప్రస్తుతం ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా నమోదయ్యే అవకాశాలు అయితే 40 డిగ్రీల వరకు కూడా ఉంది। ముఖ్యంగా 35 నుండి 40 డిగ్రీల మధ్యలో మనకి రాయలసీమలో నమోదయ్యే అవకాశం ఉంది। కోస్తాంధ్రలో కూడా మనకి 33 డిగ్రీల నుండి 38 లేదా 39 డిగ్రీల వరకు ఫిబ్రవరిలో నమోదయ్యే సూచనలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 32 డిగ్రీల నుండి 37 లేదా 38 వరకు కూడా నమోదయ్యే అవకాశం ఉంది। హైదరాబాద్ నగరంలో కూడా ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశం ఉంది। మధ్యాహ్నం సమయంలో అత్యధికమైన ఉష్ణోగ్రతలు దాదాపు 33 నుండి 37 డిగ్రీల మధ్యలో హైదరాబాద్ నగరంలో ఫిబ్రవరి నెలలో ఉండే అవకాశం అయితే ఉంది। కాబట్టి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ అలాగే ముఖ్యంగా రైతులకి చాలా చోట్ల పంట పొలాలు రెండో పంట సాగు చేసిన ముఖ్యంగా కోస్తాంధ్ర, అలాగే ఖమ్మం, నల్గొండ జిల్లా, వరంగల్, కరీంనగర్ ఈ ప్రాంతాల్లో రెండో పంట సాగు చేసిన రైతుల పొలాలు ముఖ్యంగా వర్షాలు ఎప్పుడు పడతాయని ఎదురు చూసే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది। కొన్ని పంట పొలాలు ఎండిపోయే పరిస్థితులు కూడా మనకి ప్రస్తుతం అయితే ఎండల ప్రభావంతో అయితే ఉంది। చాలా చోట్ల నీళ్లు పూర్తిగా కూడా ఏదైతే మనకి నీళ్లు వేసవిలో చాలా అవసరం, ఇదంతా కూడా ఇంకిపోయే పరిస్థితి అయితే, ఎండిపోయే పరిస్థితి అయితే చాలా జలాశయాలు కూడా మనకి ప్రస్తుతం ఎండల తీవ్రత అయితే ఉంది। కాబట్టి ఓవరాల్గా మనకి ఫిబ్రవరి నెలలోనే అత్యధికంగా ముందుగానే ఎండాకాలం వచ్చింది అన్నట్లుగా ఉంటుంది। మనకి ఫిబ్రవరి మరొక 10 నుంచి 15 రోజుల వరకు వర్షాలు లేవు। ప్రస్తుతానికి ఎలాంటి వర్ష సూచన అయితే లేదు। ఎవరైనా చెప్పినా కానీ అది ఫేక్ న్యూసే। ఇది ఓవరాల్గా ఫిబ్రవరి నెలలో ముందుగానే మనము ఏదైతే జనవరి మొదటి వారంలో చెప్పామో ఆ విధంగానే ప్రస్తుతం ఎండలు కొనసాగుతున్నాయి। మనం చెప్పిన విధంగానే జనవరిలో ఎలాంటి వర్షాలు మ్యాక్సిమం ప్లేసెస్లో పడలేదు। ఫిబ్రవరి నెలలో కూడా వర్షాలు ఉండవు। మార్చ్, ఏప్రిల్, మే నెలలో మనకి కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు ఉంటాయి। దాని గురించి మీకు రానున్న రోజుల్లో అప్డేట్ ఇస్తాను। థ్యాంక్ యూ।